హాయ్, వెల్కమ్ టు ఎస్టీఎస్. సాహిత్య ప్రక్రియలు. కథానిక. సాహిత్యంలో కథ అనేది చాలా పురాతనమైనది. ఇది ఒక సంఘటనను లేదా అనుభవాన్ని వివరిస్తుంది. కథలు చెప్పేవారిని కథకుడు అంటారు. కథానిక అనేది ఆధునిక కాలానికి చెందిన చిన్న కథ. కథను ఆంగ్లంలో స్టోరీ అంటారు. కథానికను షార్ట్ స్టోరీ అంటారు. కథను పెద్ద నదితో పోలిస్తే కథానికను చిన్న కాలువ లేదా సెలయేరు లాంటిది అంటారు. షార్ట్ స్టోరీ అను ఆంగ్ల పదానికి కథానిక అని పేరు పెట్టినవారు ఇంద్రగంటి హనుమశాస్త్రి. క్లుప్తత, సరళత ప్రధాన లక్షణం కల ప్రక్రియ కథానిక. కథానిక అనేవి నేడు పర్యాయ పదాలు. ప్రపంచంలో కథలకు ఆద్యుడు గుణాఢ్యుడు. ఆధునిక కథలకు ఆద్యుడు గురజాడ అప్పారావు. తెలుగులో తొలి కథాకావ్యం మూలఘటిక కేతన రాసిన దశకుమార చరిత్ర. తెలుగులో తొలి కథా రచయిత్రి బండారు అచ్చిమాంబ. ధనత్రయోదశి, స్త్రీ విద్య ఈమె కథా రచనలు. తెలుగులో తొలి కథానిక గురజాడ అప్పారావు రాసిన దిద్దుబాటు. స్టూపింగ్ టు రైజ్, మీ పేరేమిటి, మిటిల్డా, పెద్ద మసీదు లేదా మతం విమతం వీరి ఇతర రచనలు. మతం కాదు మానవత్వం గొప్పది అని పెద్ద మసీదు కథ ద్వారా తెలుసుకుంటాం. స్టూపింగ్ టు రైజ్ను సంస్కర్త హృదయం పేరుతో అనువదించిన వారు అవసరాల సూర్యారావు. తెలంగాణలో తొలి కథానిక హృదయ శల్యం. దీని రచయిత మాడపాటి హనుమంతరావు. మల్లికా గుచ్ఛము, మాలతీ గుచ్ఛము వీరి రచనలు. తెలుగులో తొలి దళిత కథ కులుకులూరి ఇనాక్ రాసిన ఊరబావి. తెలంగాణలో తొలి దళిత కథ భాగ్యారెడ్డి వర్మ రాసిన వెట్టిమాదిగ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథక చక్రవర్తి, కథాకథన చక్రవర్తి లేదా ఆధునిక చిన్న కథల రాజు అంటారు. ఈయన వడ్లగింజలు, కలుపు మొక్కలు, గులాబీ అత్తరు మొదలైన కథలు రాశారు. సురవరం ప్రతాపరెడ్డి. వారి రచనలు మొగలాయి కథలు, పెళ్లి బేరం, వింత విడాకులు. రావిశాస్త్రి రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఈయన వృత్తిపరంగా న్యాయవాది. 6 సారా కథలు, రుక్కులు, జెరీ అంచు తెల్లచీర ఈయన కథలు. శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ. చరమరాత్రి, ఆఖరి రాత్రి వీరి రచనలు. బమిడిపాటి రాధాగోపాలం ఒక హాస్య రచయిత. ఈయన రాసిన ఇట్లు మీ విధేయుడు కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కొడవటి గంటి కుటుంబరావు లేచిపోయిన మనిషి, ఆడజన్మ, పక్షి కోసం వెళ్ళిన పంజరం కథలను రాశారు. త్రిపురనేని గోపీచంద్ పతివ్రత అంతరంగం, ధర్మవడ్డీ కథలను రాశారు. కాంతం కథలు నేను మా కాంతం రాసింది మునిమాణిక్యం నరసింహారావు. అత్తగారి కథలు రాసింది భానుమతి రామకృష్ణ. 1952లో అంతర్జాతీయ ద్వితీయ బహుమతి పొందిన కథ గాలివాన. పాలగొమ్మి పద్మరాజు ఈ కథ రచయిత. ఈయన కలం పేరు పాప. 1982లో అంతర్జాతీయ ప్రథమ బహుమతి పొందిన కథ నీలి. పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి దీనిని రాశారు. ఈయన కలం పేరు పురాణం సీత. ఓ పువ్వు పూసింది, ఆమె పెదవులు, కర్మమిట్లా కాలింది అనే కథలు గుడిపాటి వెంకటాచలం రాశారు. రాజకీయ కథలు, విముక్త మొదలగు కథలు వోల్గాగా ప్రసిద్ధి పొందిన పోవూరి లలిత కుమారి రాశారు. మనమిద్దరమే ఉందాం అనే కథ రంగనాయకమ్మ రాశారు. స్వర్ణకమలాలు రాసింది ఇల్లందుల సరస్వతీదేవి. ఈ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మీలో ఎవరికైనా కథలు చదివే అలవాటు ఉంటే మీకు ఇష్టమైన కథను కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.